నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, జనసేన పార్టీ విషయానికి వస్తే టీడీపీతో పొత్తులో ఉండి అంటే ఇప్పుడు సీట్లు పంచుకునే విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర కొన్ని చిన్న చిన్న ఫైట్స్ వస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా జనసేన టీడీపీ ఎలా పంచుకోబోతున్నారు అనుకోవచ్చు మనం? జనసేన పార్టీ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన జాతకము చాలా మహాద్భుతముగా ఉన్నది. రేపు ఆయన నిర్ణయము కోసము కీలకమైనటువంటి సన్నివేశాలలో ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తారు అనేటువంటి విషయం చెప్పా. అయితే ఎలా పంచుకుంటారు అనేటువంటిది మనము చెప్పేటువంటిది కాదు కదా. వాళ్ళ వసతులు, వాళ్ళ అనుకూలము, ఏది గెలుపు గుర్రాలు, ఎవరెక్కడ గెలుస్తారు ఏమిటి అనేటువంటివి సాధక బాధకాలు చూసుకొని అప్పుడు వాళ్ళు ఇద్దరు కూర్చొని నిర్ణయించుకునేటువంటి విషయం. సరే, ఈ ఏదో మధ్యలో ఏదో వాళ్ళది వాళ్ళు ప్రకటించారు, వీళ్ళది వీళ్ళు ప్రకటించారు, కొంచెం ఏదో ఇవి అవి అనేటువంటివి ఉన్నాయి, పొరపక్షాలు ఉన్నాయి ఇద్దరి మధ్య అనేటువంటివి ప్రసార మాధ్యమాలలో చూస్తున్నాం. ఉంటాయి కొంచెం. ఎప్పుడెప్పుడు వీళ్ళు ఒకటి ఉంటుందమ్మా, ఎప్పుడైనా ఇద్దరు కలుస్తారు అంటే కలవకుండా ఎలా చూడాలి అని, ఎవరి ఇది ఎలాగైనా కలవాలి అనే వీళ్ళది. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ రాజకీయాలలో ఏ నిమిషానికి ఏదైనా జరగవచ్చును. ఇదే జరుగుతుంది, ఇగో ఇట్లాగే జరుగుతుంది అనేటువంటిది కొంచెము దగ్గరగా చెప్పవచ్చునేమో కానీ ఇగో ఇది ఇట్లాగే అనడానికి ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం నాయకుడి జాతకం చూస్తాం. నాయకుడి వెంట చివరి వరకు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేటువంటివి కూడా చూసుకోవాలి. ఒకానొక సందర్భంలో టికెట్లు ఇచ్చినా కూడా టికెట్ వద్దని పక్క పార్టీలోకి జంప్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. అనూహ్యంగా వాళ్ళు వచ్చి దీంట్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. వీడు నుంటే గెలిచేవాడు, వాడు వచ్చిన దానివల్ల చివరి నిమిషంలో ప్రజలకు అయిష్టత కలిగిన వాళ్ళను పెడితే వాళ్ళు వెయ్యక ఇంకో దానికి వేసి, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అమ్మ, రాజకీయాల్లో ఏదో మేమే పెద్ద బ్రహ్మాండము చెప్పేసినాం అయిపోయింది వీళ్ళే వాళ్ళే అని మనం అనడానికి లేదట్లా. ఒక వ్యక్తికి అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకం వరకు మనం ఎంతవరకు అని చెప్తాం. యావత్ ప్రజానీకాంది మొత్తాంది చూడాలి అంటే ఆ ఏరియా పలానా వాడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఏది ఎంతవరకు ఏమిటనేది చూస్తాం. వాళ్ళు చివరి నిమిషంలో మళ్ళీ ఉన్నట్టుండి మానుకొని పక్కకు పోవడము, గెలిచిన తర్వాత కూడా వెళ్తున్నారు కదా. టికెట్ ఇస్తే తీసుకొని కూడా పక్కకు పార్టీలోకి పోయిన వాళ్ళు ఉన్నారు కదా గతంలో కూడా. అలా జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందువలన వీళ్ళు నిబద్ధతగా నిలబడేటువంటి వాళ్ళు ఎవరు ఏమిటి అని చూసుకొని, వాళ్ళకు కూడా మనకే తెలిస్తే వాళ్ళకు తెలియదా నాయకులకు ఎవరు మనతో గట్టిగా ఉంటారు, మన మీద నమ్మకంగా ఎవరుంటారు ఏమిటి అని చూసుకునే వాళ్లకు ఇస్తారు టికెట్లు ఇచ్చేటప్పుడు. ఏది ఏమైనా అమ్మ, ప్రతి వాళ్లకు కూడా హోరాహోరీగానే ఉంటుంది. ఈసారి అసెంబ్లీ ఒక్కటైతే చెప్పగలుగుతాము, ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాత్రము మృష్టాన్న భోజనము అనేటువంటిది ఉంటుంది. అసెంబ్లీలో అందరూ ఉంటారు, దిగ్ధంతులంతా నాయకులంతా ఉంటారు, అందరూ ఒక అక్కడ చూడడం అనేది జరుగుతుంది అసెంబ్లీలో. ఈసారి మరి పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అందరూ ఉంటారు, పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు, అందరూ దాంట్లో అసెంబ్లీలో అడుగు పెట్టి అందరూ మృష్టాన్న భోజనం ఉంటుంది. కలకల్లాడుతూ అంటే కలకల పిండి వంటలు అన్నీ చేసుకొని అప్పడంతో సహా భోంచేస్తాం. మేమైతే బ్రాహ్మణం అయ్యగాళ్ళం, మాకు ఏ భోజనం ఎలా ఉంటుందో అలా చెప్పగలుగుతాం అంతే. అందువల్ల అందరూ ఉంటారు అసెంబ్లీలో, అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.